వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అయిన గోధుమ పిండి కాజాలు, కారం కాజాలు అంటాం మేమైతే, అది చూద్దాము. ఇది ఒక కేజీ క్వాంటిటీ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నా, అందులో సరిపడినంత ఉప్పు తీసుకున్నాను. అలాగే కొంతమంది జీలకర్ర, వాము రెండు వేస్తారు, నేనైతే ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. ఉప్పు కారాలు మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను. ఇవంతా మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాకే వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరి జోరవ్వకుండా చూసుకోండి. మళ్ళీ సాది చేయాలి కాబట్టి కరెక్ట్ క్వాంటిటీ వచ్చేలాగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నానబెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఆయిల్ మాత్రం మీడియంగా హీట్ ఉంటే చాలు. ఇప్పుడు చపాతీ పిండి నానిపోయింది. ఇప్పుడు మనం కొంచెం క్వాంటిటీ తీసుకొని చపాతీలాగా సాదుకోవాలి. మరీ లావుగా చేయొద్దు, మీడియం మందంగా చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా డైమండ్ షేప్స్ లాగా కట్ చేశాను. మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. తీసుకొని అవి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాగిపోయిందేమో చూసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఇది ఒక టిష్యూ వేసుకొని దాంట్లో వేయించినవన్నీ వేసాను. ఎక్సెస్ ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుందని. 15 to 20 days ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.